షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈ ఉదయకాలము కృపావాక్యము చూసుకుందాము. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనం. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్తిల్లదు. నీకు విరుద్ధంగా రూపించబడే ఏ ఆయుధము, ఎందుకనగా బిడ్డలారా, మీరు ఆయన రక్తంలో కడగబడి ఆయన నామం నొసలమే ధరించుకొని ఆయన నీతిని అనుసరిస్తూ ఆయన నీతి నిమిత్తమై హింసించబడుచున్నవారు, నీ చుట్టూన్న నీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, నీ ఆఫీసులో కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ రక్త సముద్రులు కావచ్చు, చివరికి నువ్వు ప్రాణంగా ప్రేమించిన నీ స్నేహితులే కావచ్చు, నీకు విరుద్ధంగా వారు లేవచ్చు. కానీ దేనిని బట్టి, ఆయన నామమును బట్టి, ఆయన నీతిని బట్టి, ఆయన ఆత్మను కలిగి ఉన్న దాన్ని బట్టి నీకు విరుద్ధంగా వారు ఏ ఆయుధం రూపించినా అది వర్ధిల్ల నేలది బిడ్డలారా. నువ్వు పరిశుద్ధాత్మ కౌగిట్లో భద్రపరచబడిన వాడివి, ఆయన చేతి నీడలో దాచిపెట్టబడిన వాడివి. ఇజ్రాయేల్కు చూసినట్టు అయితే మరి వారికి విరుద్ధంగా అనేకులు లేచారు, కానీ వారికి విరుద్ధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్ల నేరలేదు. ఇంతవరకు సృష్టిలో ఏ ఆయుధం వారి గురించి విరుద్ధంగా వారు తయారు చేసిన దానికన్నా ఉన్నతమైన టెక్నాలజీ పరలోకపు తండ్రి వారికి ఇచ్చాడు. ఆ ఆయుధాలను నిర్వీర్యం చేయడానికి కొరకు. అదేవిధంగా పరిశుద్ధాత్మ చేత నింపబడిన బిడ్డలారా, నీకు విరుద్ధంగా ఎవ్వరు లేచినా నీవు మాత్రము ఆయన కలిగిన మనస్సు కలిగి ఉండు. ఆయన చూపించే ప్రేమ చూపించు, ఆయన చూపించిన క్షమాపణ బుద్ధి కలిగి ఉండు. అప్పుడు నీకు విరుద్ధంగా రూపించబడే ఏ ఆయుధము వర్ధిల్ల నేరదు. సరికాదా? వారు నీకు విరుద్ధంగా లేచిన వాళ్ళు మళ్ళీ నీకు స్నేహితులు అవుతారు, నీ శ్రేయోభిలాషులు అవుతారు, నిన్ను ప్రేమిస్తారు. ఎందుకనగా నీలో ఉన్న ఆయన ఆత్మను బట్టి, నీలో ఉన్న ఆయన గుణగణాలను బట్టి, నీలో ఉన్న ఆయన సారూప్యతను బట్టి. కాబట్టి ఆ రీతిగా నీవు క్షమాపణ బుద్ధి కలిగి పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడిన వాడవై, పరిశుద్ధాత్మ పూర్ణురాలవై నీవు దీవెనకు పాత్రురాలుగా ఉన్నప్పుడు నీకు విరుద్ధంగా ఏ అపవాది ఏ ఆయుధం సిద్ధపరిచినా అది నిర్వీర్యమైపోతుంది. ఎందుకనగా అపవాది అగ్నిబాణములను ఆర్పుటకు శక్తి కలిగిన పరిశుద్ధాత్మని ఆత్మ ఖడ్గమును కలిగి ఉన్నావు. అట్టి ఆత్మ ఖడ్గముతో నీవు ఆ అపవాది అగ్నిబాణములు అర్పుటకు మాత్రమే కాదు, నీకు విరుద్ధంగా రూపించబడి ఏ ఆయుధం వర్ధిల్లకుండా నీవు దీవించబడిన స్థితిలో, ఆశీర్వదించబడిన స్థితిలో, మేలుకరమైన శ్రేష్టమైన స్థితిలో పరమతండ్రి నిలబెడతాడు. అట్టి కృప పరమతండ్రి మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన తండ్రి, గొప్ప వాగ్దానం ఇచ్చినారు తండ్రి. నీకు విరుద్ధంగా రూపించబడే ఏ ఆయుధం వర్ధిల్ల నేరదు అని. అవును నాయన, అపవాది మాకు విరుద్ధంగా ఏ ఆయుధం రూపించినా వాటి లయం చేసే శక్తిమంతులు, సమర్థులు, పరిశుద్ధాత్మ చేత మీరు అట్టి కార్యములు చేయవారు ఉన్నారని మీరు మాకు తెలియపరిచిన మాట బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యేషువా మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, మన విమోచకుడును, నజరేయుడైన యేషువా మెస్సీయ వారి దివ్య సముఖము నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.